సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వచ్చేసిన అనమాట. ఇది మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో ది ఫస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇపియాన్. సో ఇక్కడికి ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళకి లైక్ ఇప్పుడు సినిమా వాళ్ళు కావచ్చు, లేకపోతే క్రికెట్ ఆడేవాళ్ళు కావచ్చు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు కావచ్చు, స్పోర్ట్స్ మెన్ అండ్ విమెన్ అండ్ సినిమా వాళ్ళు వీళ్ళందరూ కూడా, అంటే డ్యాన్సులు ఫైట్లు చేసే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు క్రికెట్ ఆడేవాళ్ళు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు, దేశం కోసం ఆడేవాళ్ళు చాలామంది వాళ్ళకి కాళ్ళకి కానీ చేతికి కానీ ఏదైనా నొప్పి కానీ లేకపోతే స్ప్రెయిన్ అయినప్పుడు కానీ కంపల్సరీ ఇక్కడికి వస్తారనమాట. సో అలాంటి ఒక మంచి పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్ ఇది. సో ఇక్కడ అందరూ కూడా డాక్టర్ సుధీర్ దారా గారి ఆధ్వర్యంలో చాలా మంచి మంచి డాక్టర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు మన ముందున్నారు డాక్టర్ మీనల్ చంద్ర గారు. సో ఈవిడ స్పోర్ట్స్ ఫిజిషియన్ అండ్ కో-ఫౌండర్ ఆఫ్ ఇపియాన్. సో ఆవిడతో మాట్లాడదాము, తెలుసుకుందాం కొన్ని విషయాలు. సో చాలా మందికి ఇంకొంచెం అవేర్నెస్ అవసరం, వాటన్నిటి గురించి మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. బాగున్నారా మ్యామ్? అవును. నేను కూడా బాగున్నా మ్యామ్, థ్యాంక్ యూ. సో యాక్చువల్గా నేను ఈ సెంటర్కి రావడం, అంటే ఈ బ్రాంచ్కి రావడం ఇదే ఫస్ట్ టైం. బట్ ఇక్కడ ఫోటోలు అన్నీ చూసిన తర్వాత ఐఎమ్ ఇంప్రెస్డ్. అసలు అందరికీ ఇపియాన్ ఇస్ ద ప్లేస్ అని అనిపించింది, రైట్? అండ్ ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది ఫర్ పెయిన్ అని చెప్పి నేను విన్నా. సో బేసికలీ మీరు స్పోర్ట్స్ గురించి, స్పోర్ట్స్ ఫిజిషియన్ కాబట్టి స్పోర్ట్స్లో వచ్చే మేజర్ ఇష్యూస్ ఏంటి? సో ఇది ఈ క్లినిక్ స్పెసిఫిక్ స్పోర్ట్స్ డెడికేటెడ్. ఓకే, సో నాకు ఒక మెయిన్ సెంటర్ ఉంది అండ్ నా ఇప్పుడు జస్ట్ రీసెంట్గా 1 year నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ అండ్ దిస్ ఈజ్ ఓన్లీ డెడికేటెడ్ టు స్పోర్ట్స్ అండ్ రీహాబ్. నా స్పోర్ట్స్లో స్పోర్ట్స్ ఇంజరీస్ చాలా కామన్ ఉంది, రైట్? అండ్ ఇప్పుడు స్పోర్ట్స్కి అవేర్నెస్ కూడా ఎక్కువ ఉంది. సో యంగ్ కిడ్స్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ మోటివేటెడ్ టు గో ఇన్ టు స్పోర్ట్స్, బట్ స్పోర్ట్స్ ఇంజరీస్ కామన్ ఉంది కదా. సో ఈ క్లినిక్కి ఉద్దేశం రెండు. ఫస్ట్ ఇస్ ఇంజరీ ప్రివెన్షన్, హౌ టు ప్రివెంట్. సెకండ్, ఇది ఒక్కసారి ఇంజరీ అయిన తర్వాత హౌ టు టేక్ కేర్ అండ్ రిటర్న్ బ్యాక్ టు స్పోర్ట్స్. ఓకే, సో దానికోసం వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఆల్ ఇంపార్టెంట్ మెషిన్స్. ఓకే, అండ్ ఇది తర్వాత నా టీమ్. ఓకే, సో నా దగ్గర వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ 4-5 people. వీ హ్యావ్ అ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత వీ హ్యావ్ అ స్పోర్ట్స్ సైకాలజిస్ట్, వీ హ్యావ్ అ స్పోర్ట్స్ డైటీషియన్. So we all 4 will see every patient. తర్వాత ఎవ్రీ ప్లేయర్ కి ఒక రిక్వైర్మెంట్ ఉంది, దాని ప్రకారం we prepare a protocol. Yeah. So first important thing is ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, we all when we discuss our experience ప్రకారం the most important thing is injury prevention. When someone is coming to sports, they should be properly skilled. They should be trained. They should know what are the protective equipments they should wear. Tarvata warm-ups ki importance enti, we need to explain them. Okay. In spite of all this, sports injuries we cannot avoid. Yeah. So what is the most important reason? Muscle fatigue. ఓకే, మసల్లో బలం ఉండాలి, ఓకే, స్ట్రెంగ్థనింగ్ ఉండాలి, ఎండ్యూరెన్స్ ఉండాలి. సో దానికోసం వీ హ్యావ్ స్పెసిఫిక్ ట్రైనర్స్. స్పెసిఫిక్ స్పోర్ట్స్ కి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అ క్రికెట్ ప్లేయర్ ద ఎండ్యూరెన్స్ షుడ్ బి డిఫరెంట్. ఫర్ అ ర్యాకెట్ ప్లేయర్ ఇది డిఫరెంట్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ సెగ్రిగేట్. సో దానికోసం అగైన్ వీ హ్యావ్ అవర్ ట్రైనర్ హూ విల్ సీ వాట్ కిడ్ విల్ హ్యావ్ వాట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎండ్యూరెన్స్ టు బి డన్. And then we realized very important beginning low. So first time if you're entering into sports, beginning low very important is posture analysis. Okay. Prati individual ki posture analysis is very important, not only for sports player but also for normal individual. Me kuda. Okay. See, you're standing. Standing low we are talking kada. Yeah.
then you go out for interviews, you take interviews. So me daily స్టాండ్ ఫర్ routine is లాంగ్ also టైమ్. అవును. యా So సో ఇప్పుడు నేను కరెక్ట్ గానే నుంచున్నానంట. that we can do for as posture analysis for you also. So we installed this machine first time in Hyderabad. Idi posture analysis machine install chesanu. And specific ga sports player and IT people, software people, they sit ఎక్కువ kada. సేపు కూర్చొని ఉంటారు So the కాబట్టి. chair they are sitting continuous 12 hours of work, neck position, tarvata computer continuous eye strain avutundi. So all those things we have identified, and then we installed our posture analysis machine. Chupistamu meeku ippudu. Definitely. Tarvata second point is musculoskeletal assessment. Okay. Me capacity vere, na capacity vere, right? So we do a musculoskeletal assessment. The assessment lo my physiotherapist will assess the entire muscle, the trainer will assess, the nutritionist will see that, you know, diet sarpada unda leda. Tarvata again they will have lots of questions in the mind, correct? Yeah. So mind should be free. Okay. The body ki activity kosam mind has to be active, kada. Yeah. So my psychologist will come in, then they will talk. Mhm. And idi what we have seen in young kids kada, we need to talk to the kids, players, and also to the parents. Parents Okay. lo kuda anxiety chala ఎక్కువ ఉంది. Yeah. So psychologist role is very important. So clinic lo this center specifically is first time in India and Hyderabad, Okay. where we have holistically we have come together సో to బేసిక్గా give ఇక్కడికి one center where one player comes or anyone comes, they don't have to move anywhere. ఇక్కడే all the solutions ఇక్కడే ఉంటుంది. ఓకే బేసిక్గా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏదో దెబ్బ తగిలి పెయిన్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా సర్జరీ జరిగి దాని తర్వాత రిహాబ్కి వచ్చినట్టుగా రావడం కన్నా కూడా ఒకవేళ మన పిల్లల్ని స్పోర్ట్కి ఏదైనా స్పోర్ట్కి పంపిస్తున్నాం, ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్, సో దేనికైనా పంపిస్తున్నాం, లేదా డాన్స్కి కావచ్చు, ఎక్కడికైనా పంపించినప్పుడు వాళ్ళని ముందుగా వాళ్ళ పోస్చర్తో పాటు అసలు వాళ్ళు తీసుకోవాల్సిన ఏదైతే ప్రివెంటింగ్ ఇంజరీ అంటే దెబ్బ తగలకుండా లేదా నొప్పి కలగకుండా ముందుగానే ప్రివెన్షన్ ఏదైతే ఉంటుందో అది నేర్చుకోవడానికి కూడా ఇక్కడ రావాలి అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ దెన్ చాలా మందికి పేరెంట్స్కి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది మ్యామ్, అంటే దానికి ముందు ఇంజరీ జరగకుండా ఎట్లా చూడొచ్చు, ఇస్ ఇట్ రియలీ పాసిబుల్ అని అడుగుతారు. ఇది పాసిబుల్ చెప్పాను కదా, ఇంజరీకి ఇఫ్ యువర్ బాడీ ఇస్ ఫటీగ్డ్, Yeah. మీ బాడీ is not ready to take the strain. Yeah. Okay, so your body will give up kada. So we need to prepare the body. Okay. So body ki preparation kosam what we need to do, understand. Yeah. మీకు endurance ఎంత ఉందా, మీ హార్ట్ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ ఎంత ఉందా, హౌ మచ్ యూ కెన్ రన్, హౌ మచ్ వీ కెన్ పుష్ యూ మోర్. ఓకే, సో ఇది అసెస్మెంట్ వి డూ త్రూ మస్కులోస్కెలిటల్ అసెస్మెంట్. సో దాంట్లో పోస్చర్ అనాలిసిస్, మీ మొత్తం జాయింట్స్ కి అసెస్మెంట్ చేస్తాము, జాయింట్ కి మొబిలిటీ, స్టెబిలిటీ మొత్తం చూస్తాము. సో మై టీమ్ ఇస్ దేర్, సో మై టీమ్ విల్ అసెస్. సో 2-3 days we take for assessment. Okay, అసెస్మెంట్ ప్రాపర్ గా ఉండాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మధ్య లైక్ పిల్లలు ముఖ్యంగా ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళకు వస్తున్న మేజర్ ప్రాబ్లం ఏంటి? మేజర్ ప్రాబ్లమ్స్, ఈ ఫస్ట్ థింగ్ ఈజ్ ఇది దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజరీ. ఓకే, సో దే ఆర్ సైకలాజికలీ దే వాంట్ టు గో ఇన్ టు స్పోర్ట్స్, దే వాంట్ టు ఎక్సెల్ ఇన్ టు స్పోర్ట్స్ కదా. సో ఫస్ట్ థింగ్ ఇస్ దట్. సెకండ్ థింగ్ ఈజ్ వెరీ కామన్లీ దే కమ్ విత్ బ్యాక్ పెయిన్ ఆర్ దే కమ్ విత్ మసిల్ స్ట్రెయిన్. ఓకే, అండ్ ఇది మసిల్ స్ట్రెయిన్ దే అవాయిడ్. Okay, because they go to some doctor or they go to some physiotherapist, they say the muscle strain undi, you relax, you put hot bag, ice and all those things. Kani they don't understand muscle lo kuda there are so many things. Muscle lo tear unda leda, or ఇది ఓన్లీ స్ట్రెయిన్ ఉందా, టెండినైటిస్ ఉందా, మసిల్ తో పాటు వేరే జాయింట్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇది అసెస్మెంట్ మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్ అసెస్మెంట్ మిస్ అవుతుంది. ఓకే, అండ్ వెరీ నెగ్లెక్టెడ్ థింగ్ ఇస్ మసిల్. Yeah. Okay, so people don't concentrate on muscle because muscle mass untane our body is going to get supported. Yes. Okay. And మీరు మజిల్ స్ప్రెయిన్ అన్నారు కాబట్టి దాని గురించి అడుగుతున్నా. ఇంకా చాలా మందికి మజిల్ స్ప్రెయిన్ ఒకసారి అవుతే అది జీవితాంతం ఏదో స్టేజ్ లో నొప్పి పుడుతూనే ఉంటది. సో ఇస్ ఇట్ లైక్ దట్ ఆర్ ఎల్స్ దానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్? If you don't address, it becomes chronic అయిన తర్వాత చాలా difficult to treat. Okay. So meeku muscle noppi, if in general ga, not sports player, in general ga, if 2-3 months lo it is not coming down, tappakunda evaluate cheyali. Okay. And important point enti, muscle noppi ki treatment undi. Okay, so what majority of the patients ki doubt on that treatment e ledu. I have to survive with painkillers, hot bag, wo bag, physiotherapy. Idi wrong kada. First understand, prati noppi ki solution undi.
ఫస్ట్ దే వాట్ ఐ వాంట్ టు కన్వే ఇస్ ఓకే. Yeah. సెకండ్ థింగ్ ఇస్ మీ చూడండి, యూ ట్రై ఎవ్రీథింగ్, మీ ఎక్సర్సైజ్ చేయండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయండి, ఎవ్రీథింగ్ యూ ట్రై. కానీ ఇది చేసిన తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే తప్పకుండా రావాలి. గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్, గెట్ ఇట్ ట్రీటెడ్. ఓకే. సఫరింగ్ కి అవసరం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా మంది సాఫ్ట్వేర్స్ లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒక్క దగ్గర కూర్చొని వాళ్ళకి బ్యాక్ పెయిన్, మెడ నొప్పులు, అండ్ చాలా మంది ఈ మధ్య ఈ మెడలంతా కూడా ఇట్లా పట్టేసినట్టుగా ఉంటున్నాయి అని చెప్పేసి ఇలాంటివి. సో దీస్ ఆర్ ది మెయిన్ ఇష్యూస్ ఇన్ సాఫ్ట్వేర్ సైడ్. సో వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్? సాఫ్ట్వేర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ పోస్చర్. చెప్పాను కదా, కంటిన్యూస్ చైర్, వాట్ చైర్ దే ఆర్ సెట్టింగ్. సెకండ్ థింగ్ ఇస్ కంటిన్యూస్ గా సిస్టమ్ వర్క్ లో నెక్ ఈ మూవ్మెంట్ లో ఉంటుంది కంటిన్యూస్ గా. ఈ మూవ్మెంట్ లో ఉంటే వీఆర్ యాడింగ్ 25 to 27 ఎక్స్ట్రా కేజీస్ ఇన్ ద నెక్. ఓకే. తర్వాత హెడేక్స్ అండ్ మైగ్రేన్ కంటిన్యూస్ సిస్టమ్ వర్క్ కదా. సో ఈ మొత్తంకి వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ హైడ్రేషన్. ప్రాపర్ గా హైడ్రేషన్ ఉండాలి, కంటిన్యూస్ గా వాటర్ తాగాలి. సెకండ్ థింగ్ ఈజ్ మూవ్మెంట్. ఎవ్రీ 1 hour 1.5 hours కి 2 minutes కి స్ట్రెచింగ్. స్ట్రెచింగ్ మీన్స్ గెట్ అప్ ఫ్రమ్ యువర్ సీట్, 1 minute కి వాకింగ్ చేయండి. ఆర్ కూర్చున్నప్పుడు కూడా జస్ట్ మూవ్ యువర్ లెగ్స్, డూ సర్టన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. సో ఇది చాలా కమ్. థర్డ్ థింగ్ ఈజ్ యంగ్ లో దే ఆర్ వెరీ మచ్ ఇన్ టు స్మోకింగ్. సో స్మోకింగ్ లో కూడా మొత్తం డిస్క్ డీజనరేట్ అవుతుంది, మసిల్ లో వాటర్ తగ్గిపోతుంది, అగైన్ పెయిన్. సో స్మోకింగ్, రిస్ట్రిక్ట్ స్మోకింగ్. ఓకే. సో ఈ 3-4 లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే దే ఆర్ హ్యాపీ టు డూ ఎవ్రీథింగ్. నథింగ్ విల్ ప్రివెంట్ దెమ్. తర్వాత సిస్టమ్, don't put your system at a lower level. System ki oka height lo, ee position lo unte they are working like this. Okay. Tarvata ippudu new concept start ayindi, standing system kuda undi. Yes. Yeah, so that is also going to help. So me posture prakaram, me daily activities prakaram make little changes ante. సో బేసిక్ గా ఏంది అని అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి, ప్రతి ఏజ్ గ్రూప్ కి, చిన్నపిల్లల దగ్గర నుంచి, ఈ మధ్య ఇప్పుడు మేడం చెప్పిన ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ చిన్నపిల్లల్లో కూడా వస్తున్నాయి, ఎందుకంటే ఫోన్ చూస్తున్నారు ఇట్లా. సో ఇలాంటి ఇష్యూస్కి చిన్న ఏజ్లోనే వాళ్ళకు వచ్చే నొప్పులు, లేకపోతే వాళ్ళకు వచ్చే ఏదైతే వాళ్ళకి యాక్టివ్నెస్ ఉంటలేదో బాడీలో, లేకపోతే ఏదైనా చేయమంటే దానికి బాడీ సహకరించకపోవడం, సో ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ కూడా 101% ట్రీట్మెంట్ ఉంది అని చెప్తున్నారు డాక్టర్. కాబట్టి ఏదో ఒక చిన్న పెయిన్ కిల్లర్ వేసుకున్నామా, ఈ రోజు నడిపినామా, 1 week నడిపినామా, నో, అట్లీస్ట్ ఆఫ్టర్ 1 month ఆర్ కపుల్ ఆఫ్ మంత్స్ ఇంకా తగ్గుతలేదు అని అంటే మీ అందరికి ఉన్న మంచి సొల్యూషన్ ఇపియాన్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. థ్యాంక్స్ అలా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.